పార్వతీపురం జిల్లా వాడపుట్టిలో 41 మంది గిరిజనులు మోసపోయారు. కృష్ణా జిల్లాలో పొలం పనుల కోసం శివం గ్రామానికి చెందిన బంగారమ్మ గిరిజనులను తీసుకెళ్లింది. డబ్బులిస్తానని నమ్మబలికి నెల రోజుల పాటు గిరిజనులతో వెట్టి చాకిరీ చేయించింది. తర్వాత 6 లక్షల రూపాయలు కూలీ డబ్బులు ఇవ్వకుండా బంగారమ్మ పరారైంది. తమ కూలీ డబ్బులు ఇప్పించి తమకు న్యాయం చేయాలంటూ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఆదివాసి ఈరోజు బిరదల బంగారమ్మ అనే ఆవిడ రాజం దగ్గర వీరఘట్టానికి దగ్గరలో చిన్నశివం అనే గ్రామానికి చెందిన మేస్త్రమ్మ వీళ్ళకి గన్నవరం దగ్గర వెన్నతల దగ్గరికి తీసుకెళ్ళింది. రోజుకి 800 రూపాయలు కూలి ఇస్తామని చెప్పి అలాగే 20 రోజుల పాటు కూలి చేయించుకుంది. ఆవిడ ఇంతవరకు పని అయిపోయిన తర్వాత ఛార్జీలు మాత్రమే బస్సుతో దిగబెట్టి అమ్మ మాకు ఎక్కడ డబ్బులు ఇస్తావు అని అంటే పాలకొండలో ఇస్తాం అని చెప్పి మరి అక్కడి నుండి తర్వాత పాలకొండలో ఇస్తుంది అని అనుకుంటే వీరఘట్టంలో ఇస్తానన్నది. వీరఘట్టం నుండి మళ్ళీ కురుపాం తీసుకుని వచ్చి దిగిపెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏవైతే రైతులు ఇచ్చారో ఆ బియ్యం అమ్ముకొని సాహుకారుల దగ్గర మిగిలిపోయిన బియ్యం అమ్ముకొని టిఫిన్లు చేయడం